ముఖ్యమంత్రి హోదాలో ఒక రాష్ట్ర భవిష్యత్తును ఎలా ఉండాలి అనేది ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ ఇంకా ముందు కదా రాజశేఖర రెడ్డి కానీ ఆ యొక్క రాష్ట్ర భవిష్యత్తును ఏ విధంగా తీర్చిదిద్దాలనుకుని తపంతో పనిచేసిన వ్యక్తులు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు దాదాపు 7 నెలలు మాసాలు అయిపోయినాయి. ఇచ్చిన హామీలు ఒక్కటి చేయపోగా ఉన్న ఉద్యోగులను కూడా ఊడదీసే కార్యక్రమం చేశాడు. ఈరోజు ఏపీఎండిసి కానీ, ఫైబర్ నెట్ కానీ, ఎస్బిడిఎస్ఎల్ కానీ, ఎన్ఆర్జీ సమస్య కానీ ఇవన్నీ ఒదిగి తీస్తూ ఈరోజు మళ్ళీ కొత్త డైవర్షన్ పథకానికి శ్రీకారం చుట్టాడు. దావోస్ అనేది ప్రపంచంలోనూ అద్భుతమైన పారిశ్రామిక విధానంలో ఎన్నెన్నో విప్లవాలకు దారితీసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే వేదిక, ఒక వెన్యూ. ఈరోజు ఎంత బాధాకరమైన విషయం అంటే ఈరోజు నైబర్ స్టేట్స్ ఉన్నాయి దావోస్, లైక్ తెలంగాణ కానీ, తమిళనాడు కానీ, మనకున్న సెంటర్ ఉన్న నేషనల్ క్యాపిటల్ మహారాష్ట్ర కానీ, అదేవిధంగా గుజరాత్ అంటే మీకు తెలిసిన విషయమే, ఈవెన్ కర్ణాటక కానీ. లేకపోతే కంపేర్లీ చేస్తే నిజంగా ఎంత నామోషంగా ఉందంటే ఈరోజు పక్కనున్న తెలంగాణ అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు 1,75,00,000 కోట్లు ఈరోజు ఎంఈఓస్ ఈరోజు చేస్తున్నారంటే చాలా నిజంగా నాకు అది పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు. అయినప్పుడు కూడా అన్నీ సక్సెస్ఫుల్గా చేసుకున్నారు. దానికి పైగా దాదాపు 45,000 ఉద్యోగాలకు ఎంఈఓస్గా చేస్తున్నారు. కానీ విచిత్రమైన ఏంటంటే దాదాపు 45 ఇండస్ట్రీ అంటారు ఎంత అనుభవం వ్యక్తి ఈరోజు దావోస్ పోయి భారీ హంగామాతో, భారీ ఖర్చులతో, భారీ ఒక ఖర్చుతో పోయి అక్కడ పోతే కనీసం ఒక్కటి కూడా ఈరోజు నీకు ఎంఈఓస్ లేకుండా ఎన్ని కూర్చోనంటే ఎంతసేపు కూడా పరిశీలిస్తాం, చూస్తాం, డిస్కస్ చేస్తాం అయినా తప్ప ఎక్కడే కానీ కూడా ఒక్కటి కానీ సాధించలేకపోవడం నిజంగా ఆంధ్రప్రదేశ్కు ఇది ఒక ఇన్సల్ట్గా, అవమానంగా ఫీల్ అవుతున్నాయి రాష్ట్ర ప్రజలు కూడా. ఎందుకంటే అదే స్థానంలో గతంలో 2023-24 టైంలో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ పోతే దగ్గర 1,80,000 కోట్ల రూపాయలు ఎంఈఓ తీసుకున్నారు. అంటే కమిట్మెంట్తో అక్కడున్న వాళ్ళు కూడా ఒక నమ్మకంతో మేము ముఖ్యమంత్రి దగ్గర పెడితే మళ్ళీ మాకు బెనిఫిట్గా ఉంటుంది, ఆ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం ఉంటుందనే ఆలోచనతో పెట్టారు. కానీ ఇక్కడ ఎందుకు పెట్టలేకపోయారని అర్థం కాలం. ఒక్కసారి మనం వెనక్కి చూస్తే ఈ 1 వీక్లో దావాస్లో పోయిన ఒక దగ్గర లోకేష్ గారు, ఒక దగ్గర మన చంద్రబాబు నాయుడు గారు తిరిగి చూస్తే మొత్తం గుండు సున్నాం. మాత్రం ఇక్కడ ఓన్లీ వాళ్ళ యొక్క ప్రగల్భాలు, వాళ్ళ యొక్క నెక్స్ట్ భవిష్యత్తుకు సంబంధించిన ఫండింగ్ కలెక్షన్ పోయినారేమో అనిపిస్తారు. ఒక్కటి కూడా ఎంఈఓ సాధించారు. ఒక్క పరిశ్రమ కూడా తేలేకపోయారు. ఒక కంపెనీ గురించి కూడా ఎంఈఓ చేసుకోలేకపోయారు. ఎంత దారుణమైన విషయం. అదే మహారాష్ట్ర సంబంధించి అయితే దాదాపు జేడబ్ల్యూలు 13,500,00,000 కోట్లు జేడబ్ల్యూలు ఇచ్చినారు మహారాష్ట్ర.